వెల్కమ్ టు డిపిఆర్ అనాలిసిస్. నేను మీ ప్రసాదరావు దేవరపల్లిని. గత వారం నుంచి మనం దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి లాఠీ చార్జిని, విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తుంది డిపిఆర్ అనాలిసిస్. అదేవిధంగా వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈరోజు వారు తలబెట్టినటువంటి బంద్ను సంపూర్ణంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందిగా డిపిఆర్ అనాలిసిస్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. విద్యార్థులకు న్యాయమైనటువంటి డిమాండ్లను తీరేంత వరకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి విద్యార్థుల యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా డిపిఆర్ అనాలిసిస్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు అనేవాళ్ళు ఈ దేశ భవిష్యత్తు. వారే రేపటికి మన రాజకీయ నాయకులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, మంత్రులుగా కావచ్చు, వారే శాస్త్రవేత్తలుగా కావచ్చు. ఈ మధ్య మనం ఒక 4 రోజుల క్రితం మనం అనుకున్నాం, ఈ విక్రమ్-1 యువ శాస్త్రవేత్తల్ని మనం సత్కరించుకున్నాం. వారి యొక్క గొప్పతనాన్ని మనం దేశానికి తెలియజేశాం, ప్రపంచానికే సాటి చెప్పాం. అదేవిధంగా హైడ్రోజన్ ట్రైన్ కూడా మనము దేశానికి పరిచయం చేస్తూ మన యువ ఇంజనీర్లని ఎంతో ఘనంగా సత్కరించుకున్నాం. అలాంటి విద్యార్థులకు ఈరోజు వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లని వారు ఏమైతే కోరుతున్నారో కేంద్ర ప్రభుత్వం సత్వరమే వాటి మీద ఒక హైకమాండ్ కమిటీ ఒకటి వేసి వాళ్ళ డిమాండ్స్ అన్నింటినీ పరిష్కరించాలి. అదేవిధంగా ఈరోజు జరిగేటువంటి ఈ బంద్ను సంపూర్ణంగా ఆల్ పార్టీసు, ఆల్ స్టూడెంట్స్ యూనియన్స్ వాళ్ళకు మద్దతుగా ప్రకటించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క బంద్కి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా విద్యార్థులు కూడా గమనించండి, ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏ విధమైనటువంటి రెచ్చగొట్టే మాటలు కాకుండా, మీ ఏ డిమాండ్లు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చెబుతున్నారో ఆ డిమాండ్ల కోసం మాత్రమే మీరు పోరాటం చేయండి. మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు డిపిఆర్ అనాలిసిస్ నుండి ఉంటుంది. లైవ్ అప్డేట్స్ కూడా మేము ఇస్తూ ఉంటాం. కనుక దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ సంపూర్ణ మద్దతుకు సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు.